జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా, జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా, జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా, జయమిచ్చువాడా స్తోత్రము మా ప్రాణ ప్రియుడా వందనం. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, బలమిచ్చువాడా స్వరాలు తెరిచి పాడదాం. శక్తినిచ్చువాడా తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, మాకై మరలా రానుంటివా యేసు, మాకై మరలా రానుంటివా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
గురిగా నీవే మాకు తండ్రివి, నీవే మాకు, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము, నీపై సర్వము మోపితిని, యేసు నీపై సర్వము మోపితిని. హల్లెలూయా, 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 సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే, నీపై సర్వం మోపితిని, యేసు నీపై సర్వం మోపితిని. జయశీలుడా మాం యేసయ్యా జీవించువాడా, మెస్సయ్యా జయమిచ్చువాడా, స్తోత్రము నా ప్రాణ ప్రియుడా, వందనం.
బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ అలా లేచి నిలబడి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి వాక్యం కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. ఇంతవరకు పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి ఆయనకి మొరపెట్టి ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని కనపరిచున్నాం. ఆ దేవాతి దేవుడే మనందరితో మాట్లాడే సమయం గనక మన హృదయాలను తెరుచుకుని దేవా నాతో మాట్లాడండి సమయంలో అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ విలువైన ఘనమైన నామానికే స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకుని ప్రభువా ఆరాధన వరకు ఎంతగానో సహాయం చేశారు. మరి ఈ సమయంలో మీరు మాట్లాడబోతున్నప్పుడు నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. మీ మాట మా మధ్యన ఉంది కాబట్టి మేమందరం కూడా భయభక్తులతో నీ మాట శ్రద్ధగా వినే మనసును మాకు ఇవ్వండి. అయ్యా, వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. నీ మెల్లని స్వరంతో మమ్మల్ని బలపరచండి. నీవే మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన ప్రవ్వా, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని సమస్తం మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్న నా విమోచకుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనం కాడి నుంచి చదువుకుందామండి. ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనం కాడి నుంచి. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదాంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయము పరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిలో దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చదువుకున్నాము. నోవాహు గారు మనకు కనబడుతున్నారు. నోవాహు గారు యొక్క దినాల్లో దేవుడు అక్కడున్న ప్రజలను చూసంట వాళ్ళ యొక్క దుర్మార్గతను చూసి ఏం చేయాలో అర్థం కాక చాలా వాళ్ళకి దేవుని విషయాలు బోధించినా కూడా వాళ్ళు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందకుండా తిరిగి మంచి చెప్పేవారి మీదే ఏం పడ్డారంటే తిరుగుబాటు కలిగి ఉన్నారు. నువ్వు మాకేమీ చెప్పనవసరము లేదు అని చెప్పి అలా చాలా దినాలు వారికి బోధించినా కూడా వారు దేవుని యొక్క మాటను లక్ష్యము చేయలేదు. ఆ కారణాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి ఏం చేశారంటే అక్కడ జల ప్రళయాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. నోవాహు దినాల్లో ఏమొచ్చిందని చెప్తామంటే జల ప్రళయం వచ్చంట అక్కడున్నదంతా కూడా ఏమైపోయిందంటే
నాశనం అయిపోయింది, లయం అయిపోయింది, ఇక కనబడకుండా అయిపోయింది ఆ దేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ నోవాహుతో ఒక మాట చెప్పారు, నీవు నీ కుటుంబము మాట విన్నవారు ఎక్కడికి వెళ్ళారంటే వాడలోకి వెళ్ళారు. వాడలోకి వెళ్ళిన తర్వాత జలప్రలయం అంతా కూడా అయిపోయి నీరంతా ఇంకిపోయిన తర్వాత ఆ వాడలోంచి నోవాహు కుటుంబము, నోవాహుతో వెళ్ళిన భూజంతువులన్నీ కూడా, ఆకాశ పక్షులన్నీ కూడా బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత నోవాహుతో చెప్తున్న మాట ఏంటో తెలుసండి? నోవాహుతోని అతని కుమారులతో చెప్తున్న మాట, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ ఏం చేయబోతున్నానంటే, మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్త భూజంతువులేమి, వాడల నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ ఏం చెప్తున్నాడు? నా నిబంధన స్థిరపరచుచున్నాను. హల్లెలూయా. నా నిబంధన నేను ఏం చేయబోతున్నాను? స్థిరపరచుచున్నాను. ఏమని స్థిరపరుస్తాను అంటున్నాడంటే, మీతో నా నిబంధన స్థిరపరచుదును. ఏంటి ఆయన నిబంధన స్థిరపరుస్తాను అంటుంది ఏంటో తెలుసా? ఇక నేనేం చేయను? లయపరచను. ఇక నేనేం చేయనంటే నాశనము చెయ్యను. ఇక మీదట ఏం రాదంటే జలప్రలయము రాదు. ఏం చేశానని చెప్పారంటే అక్కడ నిబంధన చేశాను. నిబంధన అనగా వడంబడిక. నీకును నాకును ఏం చేస్తున్నానంటే ఒప్పందం, మాటిస్తున్నాను. ఏంటి ఆ మాట? ఇక మిమ్మల్ని ఏం చేయనంటే లయం చేయను, నాశనము చేయను. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట ఈరోజు మరి దినాన మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్న మాట, ఇక నేనేం చేయనంటే లయం చేయను, నాశనము చేయను. ఏం చేశానో తెలుసా? మీ కొరకు ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటి? ఒక నిబంధన ఇస్తున్నాను. ఆకాశంలో ఏం కనబడద్దంటే, ఇక వర్షం వచ్చినా ఏమొచ్చినా అక్కడ రాయబడి ఉంటుంది, ఒక ఇంద్రధనుసు కనబడుతుంది, నా చూచినది నీకు కనబడుతుంది అని చెప్పి నిబంధన చేసి ఒక మాట ఇచ్చారు, ఒక మాట సెలవిచ్చారు. ఇక మీదట మిమ్మల్ని ఏం చేయనంటే లయం చేయను, నాశనము చేయను. ఈ మాటలు ఏంటన్నా ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక మనం ఎందులోనే నష్టపోమటండి. ఇక ఎందులోని మనం ఏమవ్వంటే సమస్యలో ఉండమంటండి. ఇక ఎన్నడూ కూడా ఈ సమస్య మనకి కనబడదన్నమాటండి. ఈ శోధన మనకి కనబడకుండా, ఈ వేదన మనకు కనబడకుండా, ఈ శ్రమ మనకు కనబడకుండా ఆయన ఏం చేస్తానంటున్నాడంటే లయం చేస్తాను. ఇక అది ఎన్నడూ కూడా నీకు కనబడదు. నేను నిబంధన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 91వ కీర్తనలో ఒక మాట చెప్తాడు కదా, ఏమని చెప్తాడు? పగలు నీకు హల్లెలూయా. అక్కడ ఒక మాట చెప్తారు, ఏమన్నో తెలుసా? 91వ కీర్తన 6వ వచనంలో, చీకటిలో సంచరించు మధ్యాహ్నమందు రోగమునకైనను నీవు భయపడకుందు, ఎందుకంటే నేను నీతో నిబంధన చేశాను, నీకు మాట ఇచ్చాను. ఏం చేస్తానో తెలుసా? నువ్వు దేనికి కూడా భయపడనవసరం లేదు, దేనికి కూడా భయం చెందనవసరం లేదు. ఎందుకంటే నేనేమై ఉన్నానంటే నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్తున్నాడు ఏమనో తెలుసా? 9వ వచనంలో, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నాను, కాబట్టి నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా. దేవుడు మనకి అపాయము రానివ్వనన్నాడు, ఏ తెగులు కూడా మన గుడారాన్ని సమీపించినాను. ఎందుకంటే మనతో నిబంధన చేశాడు, మనకు ఒక మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. ఆ నిబంధన ప్రకారంగా, ఆ వడంబడిక అంటే ఆ మాట ప్రకారంగా మనం ఏం చేయాలంటే జీవించాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం నడిచినప్పుడు, అక్కడ రాశాడు కదా ఆదికాండంలో 9వ అధ్యాయం 8వ వచనంలో, నోవాహు కుమారులతోనే కాదంట, నోవాహు కుమారులతోనూ మీతోనూ మీ తదనంతరం ఉన్న సంతానంతో కూడా నేనేం చేస్తున్నాను? నిబంధన చేస్తున్నాను. మనకే కాదంట, మన సంతానానికి కూడా ఆయన మాట ఏం చేయగలడంటే నెరవేర్చగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయగల దేవుడు అండి? మనతోనే కాదు, మన తదనంతరం ఉన్న వారితో, మన సంతానంతో కూడా ఆయన నిబంధన చేశాడు. ఏమని? ఇక మీదట నువ్వేమవ్వు అంటే లయం కాదు, నాశనం అవ్వు. ప్రతిసారి మనం అనుకుంటాం నా వల్ల
కాదు, నా జీవితంలో అంతా నాశనమే, అంతా నష్టమే, అంతా కీడే, అంతా వేదనే, అన్నీ కన్నీళ్ళే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఇక లయం చేయను, ఇక మిమ్మల్ని నాశనము చేయను. ఎందుకంటే నాకును మీకును ఏం పెట్టుకున్నాము? నిబంధన, వడంబడిక పెట్టుకున్నామని చెప్పి నోవాహుతోటి, నోవాహు కుమారులతో ఏం చేశాడంటే ఒక నిబంధన చేశారు. ఆయన నిశ్చయమైన నిబంధన. ఆయన మాట ఇచ్చి మాట తప్పన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మనం ఆరాధిస్తున్న సర్వోన్నతిన దేవుడు. ఆయన గురించి ఎంతగా వివరించి చెప్పినా, ఆయన మాటలు ఎంతగా మనం బోధించినా, ఎంతగా మనకి వివరణ కలిగి చెప్పినా కూడా చాలా చాలా అద్భుతమైన మాటలయ్యి, ఆశ్చర్యమైన మాటలు. లోకంలో ఎవరు చెప్పలేనంత గొప్ప మాటలు ఎవరు చెప్పారంటే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు చెప్పారు. మనుషుల మాటలో వడంబడిక ఉండదు. మనుషులు మాట ఇస్తారు కానీ మాట నెరవేరుస్తారా అండి? కొన్ని సందర్భాల్లో నెరవేర్చగలరేమో, కొన్ని సందర్భాల్లో వారు ఏం చేయలేరంటే మా వల్ల కాదు అంటారన్నమాట. మేము చేయలేము అంటారు, మేము మీకు సహాయం చేయలేమంటారు, మేము మీకు మాట సపోర్ట్ చేయలేము అంటారు. కానీ దేవుడు అలా అనట్లేదు. నేను మీకేం చేశానంటే మీకే కాదు, మీ సంతానానికి, మీ తదనంతరం వచ్చిన సంతానానికి కూడా ఏం చేస్తానంటే నిబంధన చేస్తున్నాను, మాట ఇస్తున్నాను, ఇక మీరు లయము కానీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనల్ని లయం చేసే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు. నాశన కోపంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేసే దేవుడు అంటే పైకి లేవనెత్తే దేవుడు మాట అండి. కాబట్టి నోవాహు కుటుంబాంతో వాగ్దానం చేసి మాట ఇచ్చి నిబంధన చేశాడనమాట. అలాగే బైబిల్ గ్రంథంలో మోషేకు కూడా ఒక నిబంధన చేశారు. మోషేతో కూడా ఒక నిబంధన చేశారు. ఏంటి ఆ నిబంధన అంటే, ఆయన ఏం చేశారంటే ఒకసారి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని హస్తం దిగువచ్చంట. అక్కడ ఏం జరిగిందంటే ఒక బండ మీద, అంటే ఒక రాతి మీద ఏం చేశారు ఆయన అంటే తన చేతులతో దేవుని యొక్క మాటలు రాశారు. అక్కడ 10 ఆజ్ఞలు రాశారు. అక్కడ రాసిన తర్వాత మరి మోషే కొండ దిగి వచ్చిన తర్వాత అక్కడ ప్రజల యొక్క పరిస్థితిని చూసి కోపం వచ్చి ఏం చేశారంటే ఆ రాతి పలకలు రెండింటినీ కూడా పగలగొట్టినట్టుగా చూస్తున్నాం. తర్వాత ప్రభు మోషేతో మాట్లాడుతూ, నువ్వు పగలగొట్టిన రాతి పలకల మీద రాసిన మాటలు మరలా నీకు రాసిస్తాను, ఒకసారి నువ్వు కొండ మీదకి రా, అక్కడికి ఏ మనుషుడు రాకూడదు, నువ్వు ఒక్కడే వచ్చి ప్రార్థన చేస్తే నేను మరలా తిరిగి నీకు రాతి పలకలను ఇస్తాను, 10 ఆజ్ఞలను ఇస్తానని చెప్పినప్పుడు మరలా మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అంటే కొన్ని విషయాలు దేవుడు మాట్లాడారంటండి. ఏంటి ఆ మాటలు అంటే నిర్గమాకాండం 34వ అధ్యాయం, ఒకసారి ఆ బైబిల్ తెరిచి చూద్దాం మనము. నిర్గమాకాండము 34వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనమునైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోయినది భయంకరమైనది. నేడు నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యోబూసీలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. నీవెక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము. హల్లెలూయా. ఈ కొండ మీద మోషేకు ఒక నిబంధన చేస్తున్నారు. ప్రభువైన యేసు ఒక నిబంధన చేస్తూ అంటున్నారు, ఇదిగో నేను నీకు ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనమునైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. దేవుడు ఏం చేసే దేవుడు అంట? అద్భుతాలు చేసే దేవుడు అంట. ప్రజలందరి ఎదుట మోషేని నిలబట్టి ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడండి. అక్కడ ఐగుప్తు దేశంలోనే కాదు, మోషే ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొస్తున్నప్పుడు అరణ్య మార్గంలో ఎన్ని అద్భుతాలు చేశారు. అలాగే సముద్రం ఎదురైనప్పుడు అక్కడ ఎంత అద్భుతం చేశారు. సముద్రాన్ని రహదారిగా కూడా చేసిన దేవుడు ఆయన. నీవు ప్రజలందరి ఎదుట నిన్ను ఏం చేస్తానంటే అద్భుతమైన కార్యాలు చేస్తాను. మోషేకు నిబంధన చేస్తున్నాడు, ఒక వడంబడికి ఒక మాట ఇస్తున్నాడు, నేను నీతో ఉన్నాను ఆయన. అందుకే మోషే అడిగాడు,
నేను ఐగుప్తు దేశానికి వెళ్తే నా వల్ల ఏం కాదు, అక్కడ ప్రజలు చాలా జ్ఞానవంతులు, తెలివైన వారు, ధైర్య సాహస కలిగిన వారు, మంచి మరి ప్రావీణ్యత కలిగిన వారు, నేను వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడను, నేను ఒంటరిగా ఎలాగ వెళ్ళగలను, నాకు ఎవరు వస్తారు తోడుగా అంటే అప్పుడు అనుకున్నాడు మోషే అంటున్నాడు, నువ్వు నాకు తోడుగా వస్తే నేను తప్పకుండా ఆ దేశానికి వెళ్తానంటే అప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే మోషేకి తోడుగా వెళ్ళాడో ఆ ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశాడు మోషే. అదే పరంగా మోషేతో వచ్చిన దేవుడు అరణ్యంలో కూడా అద్భుతాలు చేశారు. ఎర్ర సముద్రం దగ్గర కూడా రహదారిగా కూడా చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్తున్న ఒక అద్భుతమైన మాట, నేను భూమి మీద ఎక్కడైనను దేని మీద అంట, భూమి మీద ఎక్కడైనను అంటే మనం భూమి మీద నివసిస్తున్న ప్రజలము ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు అద్భుతం చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేశామండి, అమెరికాలో ఉన్న వాళ్ళకి అద్భుతాలు చేస్తాడు. అమెరికాలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే ఇండియాలో ఉన్న మనకి కూడా దేవుడు ఎక్కడైనా కూడా అద్భుతము చేయగల దేవుడు. హల్లెలూయా. ఒక సహోదరు నాకు ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడండి, చదువుకోవడానికి వెళ్ళాడు. అయితే ఫ్రెండ్స్తో సముద్రం దగ్గరికి వెళ్ళారంట, బీచ్కి. పిల్లలు వెళ్తారు కదా సెలవు ఇచ్చినప్పుడు, అలా బీచ్కి వెళ్ళినప్పుడు ఆ బాబు పిల్లలతో అందరితో కలిసి ఆడుకుంటున్నారు, అందులో సముద్రంలో ఆడుకుంటుంటే సడన్గా ఏం జరిగిందో వాడు పడిపోయంట. ఆ సముద్రంలో ఒక పెద్ద రాయి ఉంటే అందు మీద పడిపోయాడంటండి. పడిపోగానే తలకి బాగా దెబ్బ తగిలిందంట. ఆ బలంగా పడటం వల్ల చెయ్యి ఇక్కడ ఇరిగిపోయిందంట. ఆ పిల్లాడికి లేవలేక అందులో మునిగిపోయాడంటండి. నీటిలో మునిగిపోతే ఆ వాటర్ అంతా కూడా కడుపులోకి వెళ్ళిపోయింది, సముద్రపు వాటర్ అంతా కూడా. చాలా సీరియస్ అయింది. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా గబగబా వాడిని పట్టుకుని నలుగురు లాక్కొచ్చంట. ఆ అబ్బాయికి మరి ఫోన్ చేసి హాస్పిటల్కి జాయిన్ చేసి చాలా సీరియస్ అయ్యి ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లు 24 గంటలైతే కానీ చెప్పలేమన్నారు. ఆ వార్త ఎవరికి వినబడిందంటే ఇండియాలో ఉన్న వాళ్ళ అమ్మగారికి వినబడింది. అప్పుడు వెంటనే ఆవిడ ఏం చేశారంటే నాకు ఫోన్ కాల్ చేసి మెసేజ్ పెట్టి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, ఇలాంటి పరిస్థితి ఇలా జరిగింది మా బాబు కోసం అన్నప్పుడు వెంటనే మేము ప్రార్థన చేసాం. ఆన్లైన్ ప్రార్థనలో కూడా 20వ తారీఖు పెద్దవాడిపల్లి మన కృపాసన్నిధిలో ఆన్లైన్ ప్రార్థన జరుగుతుంది. సంఘం అంతా ప్రార్థన చేసాం. నేను కూడా ఉపవాసం ప్రార్థన చేసామాట అండి. ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే 24 గంటల్లో చెప్పలేమన్నా డాక్టర్స్ ఏం చేశారంటే వైద్యం ప్రారంభించిన తర్వాత అద్భుత రీతిగా ఆ బాబు మరలా కాలు చెయ్య పడిపోయిందంటండి. అసలు దానికి స్పందన లేదంటండి. అలాంటి స్పందన లేని ఆ అబ్బాయి జీవితంలో ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో రాత్రి కాడంటండి కాలు చెయ్యి ఆడటం మొదలుపెట్టిందంట. రెండోది మరుసటి రోజున ఆపరేషన్ చేయాలి, ప్యాచర్ అయింది, చేతికి ప్యాచర్ అయిపోయింది, తలకి కూడా చాలా గాయమైంది, కుట్లు పడతాయని చెప్పి డాక్టర్లు ఈమెకి ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు చాలా కంగారు పడింది ఆ తల్లి. బాధ కదండి, దూర దేశంలో ఉన్నాడు, మన పక్కన హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, కొన్ని తీసుకురావడం అంబులెన్స్లో. అంటే ఎక్కడున్నాడంటే అమెరికాలో ఉన్నాడు. అక్కడ బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, ఎవరు ఉండరు. తన అమ్మ కూడా ఇక్కడే ఉండిపోయింది, ఒంటరిగా ఉన్నాడు. కానీ ఆ ఒంటరిగా ఉన్న ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్న భయంకరమైన వ్యాధితో ఉండి, అంటే ఇంకా కోమాలో ఉండిపోయి కదలలేని పరిస్థితిలో ఉన్న బిడ్డ కొరకు ఇక్కడ కృపాసన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తే, కృపాసన్నిధిలో ఉండి ఆ బిడ్డ కొరకు మొరపెడితేనండి దేవుడు అద్భుతం ఏం చేశారో తెలుసా, కాలు చెయ్య పడిపోయి ఆడలేనివాడు, మాట్లాడలేనివాడు 24 గంటలు చెప్పలేని వాళ్ళు 24 గంటల్లోనే కాలు ఆడేటట్టు చేశాడు దేవుడు, మాట్లాడేటట్టు చేశాడు దేవుడు. రెండవది మరుసటి రోజున ఆపరేషన్ విషయంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే ఆ డాక్టర్లు అన్నారు, మీ బాబుకు కాలు రాకపోతే సహకరించకపోతే మేము ఆపరేషన్ చేయలేమండి అన్నారు. కానీ దేవుడు అద్భుతం చేయగానే మరుసటి రోజున ఆపరేషన్ చేసి ఆ సాయంత్రం, అంటే మనకు రాత్రి అయితే వాళ్ళకి పగలన్నమాట, ఆ పగలు వాళ్ళకి ఆ రాత్రి ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి డాక్టర్లు మీ అబ్బాయికి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందండి అని చెప్పారంట. హల్లెలూయా. ఎక్కడైనా దేవుడు ఏం చేయగలడంటే అద్భుతాలు చేయగల దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా
లేదు. భూమి నాది, ఆకాశం నాది, సర్వము కూడా ఆయన సృష్టించిన దేవుడు మనతో చేసింది ఏంటో తెలుసా? నిబంధన. మాట చేశాడు. ఏమనో తెలుసా? మోషేతో ఏమన్నా మాట చేశాడంటే, భూమి మీద ఎక్కడైనా ఏ జనములైనా చేయబడిన అద్భుతములు ప్రజలందరి ఎదుట, ప్రజల నడుమున నీకేం చేస్తానంటే యెహోవా కార్యాలు చూస్తారు. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. దేవుని అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. మనుషులు అనుకుంటారు ఈ పని చేయలేరని. డబ్బు ఉంటే అవుతుంది అనుకుంటారు, ధనం ఉంటే అవుతుంది అనుకుంటారు, ఆస్తి ఉంటే అవుతుంది అనుకుంటారు. నేనంటాను, దేవుడు ఉంటే సమస్తము చేయగలడు. దేవుడు మనతో ఉంటే సమస్తము మారిపోతాయండి. దేవుడు మనతో ఉంటే సమస్త కార్యాలు కూడా చూడగలం మనం. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అండి. మన దగ్గర ఎంత ఉన్నా కూడా ఆ పని జరగదండి. బీరువా నిండా డబ్బుండి బంగారం ఉన్నా ఆ పని అవ్వాలంటే అవ్వదండి. ఆ కార్యం జరగదండి. కానీ కార్యం చేయవలసిన వాళ్ళు ఎవరంటే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నాకు తెలీదు, 96వ సంవత్సరంలో, 95లో పాస్టర్ గారు ఇక్కడికి వచ్చినట్టున్నారు. 96వ సంవత్సరంలో ఇక్కడ మందిరం కట్టారు. ఇక్కడ మందిరం కట్టినప్పుడు కూడా వెంకటాయపాలెంలో మన కృపాసనిధి మందిరం కట్టినప్పుడు అప్పుడు ఇంత సపోర్ట్ లేదు మనకి. అంటే ఇంతగా ఏమేం లేదంటే నాలెడ్జీ లేదు. దేవుని మందిరం కొరకు అక్కడ అంత సహకారులు కూడా మనకు లేరు. అలాంటి పరిస్థితిలో అద్భుతం ఏంటంటే పెద్దవారు అందరూ ఉండేవారు. అప్పుడు ఈ కొంతమంది ప్రభునందు నిద్రించారు. ఇప్పుడైతే అప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఉండేవారు. తల్లులందరూ కూడా మందిరం కొరకు చాలా ప్రార్థనలు చేసేవారు. మన దైవజనులు మోసేను వాడుకున్నట్లుగా ఈ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చి వాడబడుతున్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగినాయి అంటే, ఎన్ని ఆశ్చర్యకార్యాలు అంటే అవి వివరించలేం. చాలా అద్భుతాలు జరిగినాయి. దయ్యాలను వెళ్ళగొట్టారు. అంతేకాదు ఎంతోమంది రోగులు ఇక్కడ స్వస్థపరచబడ్డారు. గర్భం మూయబడిన వారి యొక్క గర్భాలను దేవుడు తెరిచారు. అంతేకాదు చనిపోయిన ఆవిడ్ని కూడా ఈ స్థలంలో దేవుడు ఏం చేశాడంటే సజీవురాలుగా లేపాడు. మోషేకి చేసిన నిబంధనే మార్కు పాస్టర్ గారు కూడా చేశాడు నిబంధన. హల్లెలూయా. అలా చేసినప్పుడు ఇక్కడ మందిరం 96లో కడుతున్నప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు. దైవజనులకు కూడా, పాస్టర్ గారికి కూడా ఎవరు సపోర్ట్ లేరు. బంధువులు ఎవరు లేరు ఇక్కడ. తనకంటూ ఎవరు ఆస్తి ఇచ్చేవారు లేరు ఇక్కడ. అయినప్పటికీ కూడా ఎవరి మీద ఆధారపడి ఇక్కడ మందిరం కట్టారంటే దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్మిన వాళ్ళని ఆయన ఎప్పుడూ కూడా ఏం చేయడంటే సిగ్గుపరచడు. కాబట్టి వచ్చిన తొలి దినాల్లో అద్భుత రీతిగా ఒక మంచి మందిరాన్ని దేవుడు మనకి ఈ ప్రాంతాల్లో ఇచ్చాడండి. 96వ సంవత్సరంలో చేతిలో చిల్లి గవ్వంటారు కదా, అంటే చేతిలో ఒక్క రూపాయి లేకుండా దేవుడు మందిరాన్ని కట్టించి అద్భుతాన్ని చేశాడు. అప్పుడు కూడా ప్రజలు ఉన్నారు. పాస్టర్ వచ్చాడు, మందిరం కడతాడంట. ఎలా కడతాడు? సిమెంట్ కొనడానికి డబ్బులు లేవంటున్నాడు. ఏమంటారు? అప్పుడు ఏమేసామంటే మనం అవి పెంకు మందిరం కట్టామాట. పెంకులు కొనడానికి డబ్బులు లేవంటున్నాడు. ఎలా కడతారు అన్న మనుషులు కూడా అప్పుడు ఉన్నారు. అవును, నిజమే. ఎలా కడతారు? డబ్బు లేకపోతే ఏ పని కూడా, ఏ కార్యం కూడా అవ్వదు. కానీ డబ్బును కాదు నమ్ముకున్నది మనం ఇక్కడ, మనుషులను కాదు ఇక్కడ మనం నమ్ముకున్నది, లోకాన్ని కాదు మనం నమ్ముకున్నది, ఆస్తిని కాదు మనం నమ్ముకున్నది. ఎవరిని నమ్మామంటే నజరేయుడైన యేసును నమ్మి ఉన్నాం. సర్వశక్తి గల దేవుణ్ణి నమ్మి ఉన్నాం. సర్వోన్నతుడైన దేవుణ్ణి నమ్మి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి నమ్మాం కాబట్టి భూమి మీద ఆయన కార్యం చేయగల దేవుడైన, ఏ అద్భుతాన్నైనా చేయగల దేవుడైన, డబ్బు లేని మన జీవితంలో, ఆస్తి లేని మన జీవితంలో చక్కటి మందిరాన్ని దేవుడు కట్టించాడు. అద్భుతమైన కార్యం చేశాడు ఆ దినాన 96వ సంవత్సరంలో. అదేవిధంగా ఈ సేవా పరిచర్య నానాటికి అభివృద్ధి పరుస్తూ విస్తరింపజేస్తూ ఇదిగో నేటికి 2025వ సంవత్సరానికి దేవుడు అనేకమైన ఆత్మలు దేవుడు మనకు అప్పగించాడు. ఈ గ్రామంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఒక చిన్న సంఘటన చెప్తున్నాను. ఎంత అద్భుతం అంటే మెప్పేలి నెహెమ్యా అని మనకు ఒక యవనస్తుడు ఉండేవాడు. ఇప్పుడు ప్రభునందు నిద్రించాడు. ఆ తమ్ముడు ఎప్పుడూ కూడా పాస్టర్ గారితోనే ఉండేవాడు అన్నమాట. అప్పుడు మాకు ఈ ఊరు వచ్చిన కొత్తలో, అప్పుడు నాకు పెళ్ళయింది. ఈ ఊరు వచ్చిన కొత్తలో వాష్రూమ్స్ లేవు మాకు. వాష్రూమ్స్ లేకపోతే బయటికి వెళ్ళవలసిన పని అన్నమాట. అప్పుడు దైవజనులతో ఆ బాబు వాష్రూమ్కి కలిసి వెళ్తున్నప్పుడు ఈ ప్రాంతానికి, ఈ ఊరికి
ఒక మాంత్రికుడు కలిగిన ఒక మనిషి వచ్చాడంట. వచ్చినప్పుడు అప్పుడు వెంటనే అతను ఎలా ఉన్నాడంటే చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. నెహెమ్యా అన్నాడంట, అన్నయ్య గారు వాడిని చూస్తే చాలా భయం వేస్తుంది, వాడిని చూస్తే చాలా భయం అనిపిస్తుంది, వాడు మనకి ఎదురవుతున్నాడండి అని చెప్పంటే అప్పుడు వెంటనే దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, నువ్వెందుకు భయపడుతున్నావు, మనం ఎవరిని నమ్ముకున్నామంటే యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఆయన దయ్యాలను వెళ్ళగొట్టిన దేవుడు. ఆయన చూస్తేనే దయ్యాలు ఏమైపోయినాయండి, పారిపోయినాయి కదా. మరి అలాంటి సర్వశక్తి గల దేవుడిని నమ్ముకున్నాం. ఇప్పుడు చూడు, వాడి గురించి నేను ప్రార్థన చేస్తాను, వాడి మరలా ముందుకి రాడు, వెనక్కే వెళ్ళిపోతాడు, మరలా మనకు కనబడ్డు అని చెప్పారంట. అలా దైవజనుడు అలా వెళ్తున్న మార్గం గుండా వెళ్తుండగానే ప్రార్థిస్తుండగానే అద్భుతం ఏంటో తెలుసా, కల్లారా చూశాడు. ఎన్నిసార్లు చెప్పాడంటే నెహెమ్యా నాకు ఆ సాక్ష్యం చాలాసార్లు చెప్పాడు దైవజనుల గురించి. చెప్పిన కల్లారా చూసింది ఏంటంటే, వాడు పాస్ట్ గారు దైవజనుని మార్క్ గారు చెప్పినట్టుగానే వాడు ముందుకు రాలేదంటే మరలా మన కొత్తపేట, మరలా వాడు వెనక్కి రివర్స్ అంటారు చూడ, అలా రివర్స్ వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా వాడు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను చెప్పబోయే మాట ఏంటంటే, మనుషుల వల్ల ఏం కాదు, ఆ మనుషులు దైవజనుని నమ్ముకున్న దేవుడు గొప్పోడండి. మనం గొప్పోళ్ళం కాదు, మనలో ఉన్న దేవుడు ఎవరంటే గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఎవరికంటే గొప్పవాడంట, లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. మనమేమనుకుంటాం, లోకంలో ఉన్న వాళ్ళని చూసి గొప్ప వాళ్ళని చూసి వాళ్ళే గొప్పోళ్ళు అండి బాబు, వాళ్ళకేంటండి పరు, వాళ్ళు గొప్ప జీవితం అండి, వాళ్ళు గొప్పోళ్ళు అండి. దేనికి గొప్ప? వాళ్ళకి డబ్బు ఉందని గొప్ప అనుకుంటాం, వాళ్ళకి అంతస్తులు ఉన్నాయని గొప్ప అనుకుంటాం, వాళ్ళకి జ్ఞానం ఉందని గొప్ప అనుకుంటాం, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయని గొప్ప అనుకుంటాం, వాళ్ళ సేవ చాలా 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 మరి పెద్దగా ఉంది, వాళ్ళ మందిరాలు ఉన్నాయని గొప్ప అనుకుంటాం. కాదు, నిజంగా నీవు దేవుణ్ణి ఆరాధిస్తే, నిజంగా దేవుణ్ణి ప్రార్థిస్తే, నీలో ఉన్న దేవుడు అంట లోకంలో ఉన్న వాళ్ళకందరికంటే గొప్పవాడు. కాబట్టి ఆయన ఎక్కడైనా నీ జీవితంలో అద్భుతం చేయగలడు, ఎక్కడైనా ఆయన కార్యం చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఆనాడు స్టార్ట్ చేసిన ఈ సేవ కృపా సన్నిధి పరిచర్యలు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని మహత్కార్యాలు అంటే ఊహించలేనివన్నీ చేశాడన్నమాట అండి. అలా దేవుని సన్నిధిలో ప్రారంభిస్తున్న ఈ సేవా పరిచర్యలో మరి దేవుని స్థలం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మంచి స్థలాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఈరోజు నా పనులు ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు ఆనాడు 96లో ఉన్న దేవుడు ఈనాడు కూడా మన మధ్య నుండి కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదామా అండి. హల్లెలూయా. మోషేకి నిబంధన చేశాడు, నోవాహుకు నిబంధన చేశారు, మార్కు పాస్టర్ గారు కృపాసన్నిధి కూడా దేవుడు నిబంధన చేశాడు. ఏమో తెలుసా, నా విమోచకుడు సజీవుడైన, ఆ రోజు సజీవుడే, ఈ రోజు కూడా సజీవుడే, నిన్న నేడు నిరంతరము కూడా ఆయన మన మధ్యన మనతో జీవిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు మోషేకి. ఏమనో తెలుసా, నీవు ఏ ప్రజల నడుమున, అర్థమైందండి, నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. దేవుని కార్యాన్ని చూడబోతున్నాం మనం 2026లో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యం అంటే ఆసమస్యది కాదండి. ఆయన కార్యం మన పట్ల జరగాలంటే మనము ఆయనతో మనం ఏం చేసుకోవాలో తెలుసా, నిబంధన చేసుకోవాలి. ఆయన మాట మనం వినాలి, మన మాట దేవుని మాటగా ఉండాలన్నమాట అండి. ఎవరి మాటగా ఉండాలి? దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని మాట ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు, దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని మాట ప్రకారంగా సేవ చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మన పట్ల ఏం చేస్తాడంటే కార్యం చేస్తాడు. యెహోవా మీ మధ్యన అద్భుతమైన కార్యం చేస్తాడని యెహోషువ అనలేదా అండి? యెహోషువ ఏమన్నాడు తెలుసా, యెహోవా మీ మధ్యన అద్భుతమైన కార్యము చేస్తాడు. యెహోషువలో ఎందుకు చేస్తాడంటే, అక్కడ యాజకులు ఒక నిబంధన చేసుకున్నారు. యాజకులు ఏం చేసుకున్నారండి? ఒక నిబంధన ఏంటో తెలుసా, దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకుని దేవుడిచ్చిన మాటకి లోబడి అన్నారు, ఈ పని మేము చేస్తామని చెప్పి యాజకులుగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందసాన్ని మోస్తున్నారంట. మందసం అర్థమైందండి, బైబిల్లో కూడా ఉంది నిబంధన మందసం. నిబంధన, దేవుడు చెప్పిన నిబంధన ఏంటో తెలుసా, మందసంలో ఏముంచాలన్నాడు ఆయన?
మందసంలో ఏముంచాలన్నారు? అహరోను చిగురించే కర్ర, 10 ఆజ్ఞల పలకలు, మరోది మన్నా పాత్ర, చిగురించే కర్ర, 10 ఆజ్ఞల రాతి పలుకులు. ఎక్కడ ఉండాలని చెప్పారు ఆయన? మందసములో ఉండాలి. హల్లెలూయా. ఆజ్ఞలు దేవుని మాట, చిగురించే కర్ర, ఆజ్ఞ ఎవరైతే వింటారో వారి జీవితాలను దేవుడు తప్పకుండా చిగురిస్తాడు. మన్నా ఏంటో తెలుసా? నిత్యము కూడా ఆయన మనకిచ్చే దేవుని మాట. హల్లెలూయా. మాట, దేవుని మాట వల్లే బ్రతుకుతాం మనం. దేవుడు మాట ఇస్తే బ్రతకగలం. ఏమండి, బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10,000 మాటలు చెప్పినా వాళ్ళకి ఏం కలగదు? అక్కడ కన్నీళ్ళు తొడవబడవు. 10,000 మాటలు చెప్పినా వారి సమస్య తీరదు. మనుషులు వెళ్ళి 10,000 మాటలు చెప్పినా వారి జీవితాల్లో ఏ కార్యం జరగదు, కానీ మనుషుల మాట వల్ల ఏ అద్భుతం జరగదు. కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల ఏం జరుగుతుందంటే గొప్ప అద్భుతం జరుగుతుంది. అలాంటి నిబంధన మందసాన్ని మేము మోస్తామని చెప్పి యాజకులు సమర్పించుకునంట, సావుకులు సమర్పించుకుని ఆ మందసాన్ని మోసుకుని వెళ్తున్నారంట. ఆ నిబంధన మందసాన్ని మోసుకుని వెళ్తున్న యాజకులు వెనక ఎవరు వస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంట. అంటే దేవునితో నిబంధన చేసుకున్న వారితో, అంటే దేవుని సావుకుడితో సంఘం కూడా ఏం చేయాలంటే వెనక నడిచేవారుగా ఉండాలి. అప్పుడు అద్భుతాలు చూడగలం. హల్లెలూయా. ఈ రోజున సావుకులతో నడిచేవాళ్ళు లేరండి. లోకంతో నడిచేవాళ్ళు, లోకంతో అనుసరించేవాళ్ళు, లోకానుసారంగా జీవించేవాళ్ళు తప్ప సావుకుడితో నడిచేవాళ్ళు లేడు. సావుకుడు నిబంధన చేసుకున్నాడు, నేనేం మోస్తానని? మందసం, అంటే దేవుని యొక్క మందసాన్ని మోస్తానని చెప్పి. హల్లెలూయా. దేవుని మందసం మోయటం అంటే ఆసామాసి మాటలు కాదు. దేవుడు నిర్మించమన్న ఆ మందసాన్ని యాజకులు మోస్తున్నప్పుడంట వాళ్ళకి ఏమి ఎదురైందంటే అక్కడ యోర్దాను నది ఎదురైందంటండి. ఏమెదురైందమ్మా? యోర్దాను నది ఎదురైందంట. మరి యోర్దాను నది ఎదురైనప్పుడు నదిని దాటాలంటే అసాధ్యం. ఏమైనా దాటగలమండి? చిన్న కాలువ దాటగలం, చిన్న బోధె దాటగలం. అంతకు మించి ఏమైనా కొంచెం పెద్దదైతే దానికి ఏం వేయగలమంటే బ్రిడ్జ్ వేయగలం, అంతే కదా, బ్రిడ్జ్ వేయగలం. కానీ సముద్రాన్ని దాటాలంటే ఏం వేయాలి? అక్కడ వేయడానికి కూడా అప్పుడు సదుపాయాలు లేవు. అలాంటి పరిస్థితిలో యోర్దాను ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు యెహోషువ చెప్తున్న మాట, దేవుడు మన మధ్యన ఏం చేయబోతున్నాడంటే అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. యెహోవా కార్యాన్ని మనం చూడబోతున్నాం. యెహోవా మన పక్షంగా ఏం చేయబోతున్నాడంటే అద్భుతాన్ని చేయబోతున్నాడు అని చెప్పంట. యాజకులు ఆ మందసాన్ని మోసుకెళ్తున్న వారిని ఏం చేయమన్నాడంటే ముందుగా నడవమన్నాడంట. ఏం చేయమన్నాడండి? ముందుగా నడవమని. ఆ నిబంధన మందసము దేవుడు చెప్పిన ఆజ్ఞలు పట్టుకున్నంట వాళ్ళు నడుస్తున్నప్పుడు అంట వాళ్ళ కాళ్ళు అని రాయబడి ఉంటుంది యెహోషువ గ్రంథంలో. వాళ్ళ కాళ్ళు అంట సర్వలోకనాథుడగు, చూడండి, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోసే యాజకుల యొక్క అరికాలు అర్థం చేసుకోండి, అరికాలు. హల్లెలూయా. ఏమండి, అరికాలు కూడా ఏం చేయబోతుందంటే అక్కడ అరికాలు ద్వారా కూడా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే సర్వలోకనాథుణ్ణి మోస్తున్నారు వాళ్ళు యాజకులు. ఆ సమస్య వాళ్ళు కాదండి. ఎందుకంటే వాళ్ళు నిబంధన చేసుకున్నారు, మేము సర్వలోకనాథుడి యొక్క నిబంధన మందసాన్ని ఏం చేస్తాం? మోస్తామని. అలా మోస్తున్న ఆ మందసాన్ని పట్టుకెళ్తున్న అరికాలంట ఎక్కడా తగిలిందంట? యోర్దాను నదికి తగలగానేనంట అది ఎలా నిలిచిపోయిందంటే ఏకరాశిగా నిలిచిపోయేను. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. వాళ్ళు ప్రాజెక్ట్ కట్టడానికి ఏమైనా సంవత్సరాలు పట్టినాయా? అది దాటడానికి సంవత్సరాలు పట్టినాయా? నెలలు పట్టినాయా? ఏమండి, రోజులు పట్టినాయా? క్షణంలో యోర్దాను ఎలాగైపోయిందంటే ఏకరాశిగా మార్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రజలకు దేవుడు నిబంధన చేశాడు. ఏ జనమ మధ్య అయినా కూడా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా, భూమి మీద ఎక్కడున్నప్పటికీ కూడా మీ మధ్యన నేను ఏం చేస్తానంటే యెహోవా కార్యము, అద్భుతమైన కార్యాన్ని చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. యోర్దాను నదిని అలా తాకగానేనంట, అరికాలు తాకగానేనంట
యోర్దాను ఎలా మారిపోయిందంటే ఏకరాశిగా మారిపోయింది, ఏకరాశిగా మారిపోయింది. ఈ రోజున నువ్వు అనుకుంటున్న కార్యం జరగట్లేదని, నీ జీవితంలో అద్భుతం జరగట్లేదని, నా బ్రతుకులు అంతా శూన్యమే అని, నా జీవితం అంతా చీకటే అని, నేనెందుకు నా జీవితంలో ఇంతగా నష్టపోతున్నానని, నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఇది నా వల్ల కావట్లేదు, ఈ అప్పు తీరట్లేదు, ఈ పని జరగట్లేదు, ఈ ఇల్లు కట్టబడట్లేదు, ఈ సమస్య తీరట్లేదు, ఈ రోగం నా నుంచి తొలగట్లేదు, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా బిడ్డ మారట్లేదు, నా బ్రతుకులు అంతా నష్టమే, అంతా శోధనే, అంతా చీకటే, అంతా వేదనే, అంతా కన్నీళ్ళే అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీతో నిబంధన చేస్తున్నానేమోనో తెలుసా, ఏ భూమి మీదైనా కూడా, భూమి మీద నువ్వు ఎక్కడున్నక్కడికి కూడా నీకు అద్భుతాన్ని చేస్తాను, నీకు నేను కార్యం చేస్తాను. ఎప్పుడో తెలుసా, నా నిబంధన మేరకుండా ఉన్నప్పుడు, నా మాటను నా ఆజ్ఞను నువ్వు మరి విడిచిపెట్టి తిరగకుండా, నా మాట మీద నీకు నమ్మకం ఉంటే, నా నిబంధన మీద నీకు విశ్వాసం ఉంటే, నా నిబంధన మీద నేను చెప్పిన మాట మీద నువ్వు నమ్మిక ఉంటే కనుక నువ్వు తప్పకుండా ఏం చూస్తావంటే అద్భుతమైన కార్యాన్ని చూస్తావు. నీ కన్నీళ్లకు స్వస్తి చెప్పగలవు, నీ కష్టానికి విముక్తి కలగలదు. ఎప్పుడో తెలుసా, ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయనతో ఒడంబడిక చేసుకున్నప్పుడు, అవ్వా నీ మాట వింటాను, నీ మాటకి లోబడతానయ్యా, నీ మాట ప్రకారంగా జీవిస్తాను, నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు లేరయ్యా, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తానంట, దేవుడు ఎలాంటి కార్యానైనా కూడా చేయగలడు. మనకు శూన్యంగానే కనపడొచ్చంట, శూన్యంగానే ఉండొచ్చంట, మన వల్ల కానట్టుగానే ఉండొచ్చంట, మన చేతిలో రూపాయి కూడా లేకపోవచ్చంట. 96వ సంవత్సరంలో కృపాసనిధి కట్టడానికి రూపాయి లేని సమయంలో దేవుడు మందిరాన్ని కట్టించాడు. ఈరోజు 96లో ఉన్న దేవుడు కూడా 2025లో ఉన్నాడనే నమ్మకం మాకుంది. కాబట్టి ఆ పనిని ప్రారంభించాం, దేవుడి మీద ఆనుకుని ప్రారంభించాం, దేవుని మీద నమ్మకంతో ప్రారంభించాం. ఆ కార్యాన్ని ఆయన సఫలము చేయబోతున్నారు, చేసిన దేవుడు చేయబోతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. హల్లెలూయా. ఆయనకి సమస్తము కూడా సాధ్యమేనండి, సాధ్యమే. ఆయన అద్భుతాలు చేయగల దేవుడు, ఆయన సమస్తము చేయగల సమర్థుడు. అలాంటి దేవుడు మనతో ఏం చేశారంట, నిబంధన చేశారు. నిబంధన, ఒక ఒడంబడిక, ఒక మాట చెప్పారు. ఆయన మాట మనం వింటే, ఆ నిబంధన ప్రకారంగా మనం జీవిస్తే, నోవాహుతో చేసే నిబంధనకి ఎన్నడూ కూడా నేను జలప్రలయాన్ని రానివ్వను, ఎవరిని లైన్ చేయను, ఇంకా ఎవరిని నాశనం చేయను. మీకే కాదు, మీ సంతానానికి, మీ తదనంతరం వచ్చిన వారికి కూడా నేనేం చేస్తున్నాను, నిబంధన చేస్తున్నాను. మనకే కాదండి ఆశీర్వాదాలు, మన పిల్లలను కూడా దేవుడు ఏం చేయగలడంటే ఆశీర్వదించగల దేవుడు, బాగు చేయగల దేవుడు, దీవించగల దేవుడు, ఉన్నత స్థానంలో ఉంచగల దేవుడు. మన తదంతరం కూడా వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇప్పుడున్న నోవాహుతో, ఇప్పుడు కాదండి, అప్పుడున్న నోవాహుతో, అప్పుడున్న మోషేతో నిబంధన చేసినట్లే ఈరోజు కృపాసనిధిలోకి వచ్చి ఈ మాటలు వింటున్నా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారితో కూడా దేవుని నిబంధన చేస్తున్నాడు. వాళ్ళతోనే కాదు, నేను మీతో కూడా ఉండి నిబంధన ఇస్తున్నాను. ఏంటో తెలుసా, మీ తదనంతరం వరకు కూడా మీ పిల్లలను కూడా నేను ఏం చేయగలను దేవుడిని అంటే ఆశీర్వదించగల దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు, ఆయన నిబంధన మన పట్ల ఏం చేస్తానంటున్నాడు, ఆయన స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. మన కార్యాలన్నీ కూడా సఫలం, అంటే మన పనులన్నీ సఫలం చేయ. కాబట్టి పని పూనుకొనము, ధైర్యంగా ఉండు. ఏముండాలంట, ధైర్యం ఉంటుందా అండి? అది పడగొట్టడానికి కట్టడానికి కష్టం, కానీ పడగొట్టడానికి చాలా సులువు. ఆ ప్లేస్లో ఉన్నదంతా సులువుగానే పడగొట్టాం. ఇప్పుడు కట్టాలంటే ఎంత కష్టం అండి, అది ఎంత భారం. అది పడగొట్టడానికి, కూలగొట్టడానికి తేలిగ్గానే అనిపిస్తుంది, దాన్ని నిలబెట్టడానికి మాత్రం చాలా చాలా ప్రయాసపడాలి, చాలా కష్టపడాలి, శ్రమ పడాలి. కానీ ఇంత శ్రమ, ఇంత కష్టం మనకు ఉన్నప్పటికీ కూడా, అది మనకు శూన్యంగా కనబడుతున్నప్పటికీ కూడా, అక్కడ ఏ కార్యము నేను చేయలేను అనుకున్న అవిశ్వాసం మనలోకి రాకుండా, ఈ కార్యం ఎవరు చేయగలరంటే, ఈ పని ఎవరు చేయగలరు? మనం పని పూనుకున్నాం, ధైర్యం మనలో ఉండాలి. ధైర్యం ఉండాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలంటే ఏముండాలండి? పని చేయాలంటే ఏముండాలి?
మెటీరియల్ రావాలంటే ఏం చేయాలి? మన ఇంట్లో అవసరాలు తీరాలంటే ఏముండాలి? అన్నిటికీ డబ్బు డబ్బు డబ్బు. కానీ నేనంటాను దేవుడు 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 అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బున్న దేవుడు లేకపోతే ఏ ప్రయోజనం లేదండి. డబ్బున్న, ఆస్తున్న, అంతస్తులున్న, కోట్లున్న దేవుడు లేకపోతే ఆ కార్యం సఫలం కానే కాదు. ఆ పని జరగదు. దేవుడు మనతో ఉంటే డబ్బునే కాదండి, ఏ పనినైనా కూడా డబ్బు లేకపోయినా కార్యాలు సఫలము చేయగల దేవుడు. శూన్యాన్ని ఎలా మార్చాడంటే ఆయన సృష్టిగా మార్చాడమంట. ఏంటి ధైర్యం? శూన్యానికి ఓ ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు ఇక్కడ, నన్ను ఎలా మార్చబోతున్నాడంటే, నా బ్రతికి ఎప్పుడు శూన్యమైనా శూన్యమైనని బాధపడిందంట. శూన్యం వేదంతో ఉందంట. అంటే నేను చెప్తున్నాను, శూన్యం అంతా కూడా ఉన్నప్పుడు ఆ దేవుడు అక్కడికి వచ్చేప్పుడంట ఆయన ఏం చేశాడు? వెలుగు కలగమని పలకగా ఏమొచ్చిందంట? వెలుగు వచ్చిందంట. సూర్యుడు మరి ఉండాలి అని పలికినప్పుడు అంటే సూర్యుడు వచ్చాడంట. చంద్రుడు రావాలని చంద్రుడు వచ్చాడంట. అలాగే భూమి మీద అన్ని చెట్లను నిర్మించాడంట, ఆ సముద్రాన్ని నిర్మించాడంట, నీళ్ళ జలరాశులు నిర్మించాడంట. ఇవన్నీ చేసిన తర్వాత శూన్యం ఎక్కడన్నా కనబడుతుందా అండి? కనబడుతుందా? దేవుడు చేసే కార్యాలు కూడా అలాగ అద్భుతంగా ఉంటాయండి. మనం చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది, ఈ పని జరగదు, ఈ పని అవ్వదు అనుకుని, నా జీవితంలో ఈ సమస్య తీరదు అనుకోవచ్చు. కానీ అది చూసినప్పుడు మన కంటికి ఎలా ఉంటుందంటే బరువుగా అనిపించవచ్చు. ఇంత పని పెట్టుకున్నాను, ఇంత సమస్య పెట్టుకున్నాను, ఇది నేను మోయగలనా అనుకోవచ్చు. మనం మోయలేం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ భారం యెహోవా మీద, నీ పని యెహోవా మీద మోపు, అప్పుడు నువ్వు ఆయన కార్యాలు, నీ ఉద్దేశాలు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు నమ్మేమంట? సర్వలోకనాథుడిని మనం నమ్మాం. భూమి మీద కూడా ఆయనకు అధికారం ఉంది, ఆయన సమస్తము కూడా చేయగల దేవుడు. అలాంటి దేవుడు చెప్తున్నాడు ఏమనో తెలుసా మోషేతోటి, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడనైనా కూడా, ఏ జనాల్లోనైనా కూడా నేనేం చేస్తాను? అద్భుతాలు చేస్తాను, ప్రజలందరి ఎదుట చేస్తాను. నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు. ఆ ప్రజలందరూ సేవకుడే కదంట, సేవకుడిని అనుసరించే ప్రజలు కూడా, సంఘం కూడా ఆ కార్యాలు చూస్తారంటండి. హల్లెలూయా. సేవకులు ఒక్కడికే, పాస్టర్ గారులు ఒక్కడికే చేయడంటే దేవుడు నిబంధన చేసిన దేవుడు. చెప్పారు కదా ఆయన, నీకును సంతానానికి, తదనంతరం వచ్చే సంతానానికి కూడా నేనేం చేస్తున్నాను? నిబంధన చేస్తున్నాను. అలాగే సంఘంతో సేవకుడు చేసిన నిబంధన సంఘానికి కూడా దేవుడు నిబంధన చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు ఏంటంటే నీ జీవితంలో అద్భుతం జరగాలనుకుంటున్నావా? పాడైపోయిన కొడుకు మారాలనుకుంటున్నావా? తాగుబోతు భర్త మారాలనుకుంటున్నారా? మీ జీవితంలో ఉన్న సమస్య తీరాలనుకుంటున్నారా? అప్పుల భారం పోవాలనుకుంటున్నారా? రోగం నయమవ్వాలనుకుంటున్నారా? మీరు దేవుని దగ్గర కనుక విశ్వసించి ప్రార్థిస్తే, నిబంధన మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అద్భుతమైన దీవెని మనం చూడబోతున్నాం. అక్కడ అంటున్నాడు, ప్రజలందరి ఎదుటను నీ ఎదుటను నేనేం చేస్తానంటే యెహోవా కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. మరొక మాట చెప్తున్నాడు లేవీకాండంలో 26వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించెదను. ఎలా స్థాపిస్తారంట ఆయన? మీరు చాలా కాలం నిలవయ్యున్న పాతగిలిన ధాన్యమును తినేదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుణ్ణయుందును, మీరు నాకు ప్రజలయుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప నిబంధన అండి! ఎంత గొప్ప మాట మనకు దేవుడు ఇస్తున్నాడు. మన మీద ఏం చూపించే దేవుడు అంట? ఆయన కటాక్షం చూపించే దేవుడు. ఏంటి ఆ కటాక్షం అంట? మనకు సంతానం ఇవ్వటమే కదంట, మనల్ని విస్తరింపజేస్తాడంట. ఆయన ఏం చేసే దేవుడు అంట? మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా మన మందిర సరిహద్దులు ఏం చేయమని? విశాలపరచమని, విస్తరించమని. దేవుడు సరిహద్దులను ఏం చేసుకుంటూ వస్తున్నాడండి?
విశాలపరుస్తూ వస్తున్నాడు అన్నమాట అండి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మన దేవుడు మనకు మాట ఇచ్చిన దేవుడు ఏం తప్పట్లేదు, మాట తప్పని దేవుడు. విస్తరింపచేసి మీతో చేసిన నిబంధన స్థాపిస్తాను అంటున్నాడు ఆయన. స్థాపించడం అంటే నిలబెట్టడం. మాట ఇచ్చి ఆయన ఏం చేస్తాడంట, నిలబెట్టే దేవుడు. చాలామంది మాట ఇస్తారు కానీ మనుషులు నిలబెట్టలేరండి ఆ మాట. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిబంధనను స్థాపిస్తాను. అంతేకాదు, చాలా కాలం నిలవై ఉన్న పాతగిలిన ధాన్యమును తినేదారు. హల్లెలూయా. మనకున్నవి అయిపోతాయి అనుకుంటాం. చూడండి, ఏలియాకి ఆహారం కోసమని ఎక్కడికి వెళ్ళిపోమన్నారంటే సారేపతేమనే పట్టణానికి వెళ్ళమన్నారు. ఆ పట్టణం అప్పటికే ఎలా ఉందని చెప్పుందంటే కరువులో ఉంది, ఆకలితో ఉంది. అలాంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏలియాతో చెప్పాడు, నేను విధవరాలకు ఆజ్ఞాపించాను, ఆహారం పెడతాది, వెళ్ళు నీకు అని చెప్పినప్పుడు ఏలియా వెళ్ళారన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ విధవరాలు ఎదురైంది. కట్టెలు ఏరుకుంటున్నప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మ నాకు ఒక అప్పం తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, యెహోవా జీవం తోడు, నా తొట్టిలో కొంచెము పిండి కొంచెము బుడ్డిలో నూనె ఉంది తప్ప ఈ పూటకు వస్తుంది. ఏ పూటకి? ఈ పూటకే వస్తుంది. నేను నా బిడ్డ తింటాము, తర్వాత ఏం జరుగుతుందో తెలీదు, మాకెవరు కూడా ఇచ్చేవారు లేరు. అలాగని ఈ దేశంలో రాజు కూడా ఎలా ఉన్నాడంటే కరువులోనే ఉన్నాడు. కాబట్టి ఈ పూటకు వస్తుంది, యెహోవా జీవము తోడు అని చెప్పగానే అప్పుడు ఏలియా అంటారు, యెహోవా జీవం తోడు, నాకు ఒక అప్పము వేసుకురా. ఆమె ఏమంటుంది, కొంచెం పిండి కొంచెం నూనె అంటుంది. ఈయన ఏమంటున్నారు, ఒక రొట్టె తీసుకురా అంటున్నారు. అప్పుడు వెళ్తున్నప్పుడు ఆమె వెళ్తుంది విశ్వాసంతో. ఈ చెప్పిన మాట ఎవరని చెప్పి నమ్మెళ్ళిందంటే, నాతో చెప్పిన వాడు మరి సేవకుడు, దేవుణ్ణి మోసుకొచ్చిన సేవకుడు. ఏలియా అంటే ఆసమసివాడు కాదు, రోషం కలిగిన సేవకుడు. అలాంటి సేవకుడు మాట వింటే నా జీవితం బాగుపడుద్ది అని చెప్పి, ఆ మాట వింటే నా బ్రతుకు ఆశీర్వదించబడుతుందని చెప్పి తప్పకుండా ఆమె వెళ్ళింది, రొట్టె చేసింది, తయారు చేసి వేడి వేడి ఆ రొట్టెని ఎక్కడ తీసుకొచ్చిందంటే ఏలియాకు ఆతిథ్యంగా పెట్టింది, ఏలియాకు ఆహారం పెట్టింది. అప్పుడు ఏలియా ఆ రొట్టెని తిని ఏం చేశారో తెలుసా? ఆ రొట్టెని తిని ఏం చేశారంటే 3.5 సంవత్సరాలు భూమి మీదకి వర్షం వచ్చేటప్పుడు దాకా కూడా నీ తొట్టిలో పిండి, పాత పిండి ఏమవదు, తరిగిపోదు. నీ బుడ్డులో ఉన్న పాత నూనె తరిగిపోదు. ఇంకా ఇంకా క్రొత్తగా నీ పిండి ఏమవుతూ ఉంటుందంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. నీవు నీ బిడ్డ 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం వచ్చి భూమిని తడిపేంత వరకు కూడా నీవు నీ బిడ్డ ఎలా ఉంటారంటే ఆహారం తిని భుజిస్తూ బ్రతుకుతారని చెప్పాడంట. హల్లెలూయా. క్రొత్తది పాతది కూడా వాళ్ళు ఏం చేశారంట, తిని భుజించారంట. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, మందిరము మన మధ్యన ఉందంట. ఆయన మన యందు ఏం పడన దేవుడు అంటే అసహ్యపడన దేవుడు. పేదవాళ్ళంటే అందరూ అసహ్యించుకుంటారు, లేనివారంటే అందరూ అసహ్యించుకుంటారు, డబ్బు లేని వాళ్ళంటే అందరూ అసహ్యించుకుంటారు, డబ్బున్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తాడు. మన దేవుడు అలా కాదండి, అందరినీ కూడా ఒకే రీతిగా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నారు, నేను మీ మధ్య నడిచేదను, మీ దేవుణ్ణయిందను, మీరు నాకు ప్రజలైందరు. దేవుడు ఎప్పుడు మనతో నడుస్తానంటున్నాడు, ఎప్పుడు మనతో ఉంటానంటున్నాడు. మనుషులు మనతో ఉంటారా అండి? కొంతకాలం ఉంటారు, కొంతకాలం విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు మనతోనే నడుస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకు నిబంధన స్థాపించాడు, ఆయన మనకు నిబంధన చేశాడు, ఆయన మన పట్ల ఆయన స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన హడ్సన్ టైలర్ గారు అని చెప్పి ఒక మిషనరీ జీవితంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా అండి? ఒక అద్భుతం ఏంటంటే, ఒక పేదవాడంట, చాలా దీన స్థితిలో ఉన్న అతను పాస్టర్ గారు హడ్సన్ టైలర్ గారి దగ్గరికి వచ్చారంట. అయ్యా, మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, నా భార్య చాలా అనారోగ్య స్థితిలో మంచం మీద పడి ఉంది, చావ సిద్ధంగా, అంటే ఇక చావు బ్రతుకుల్లో ఉన్నట్టుగా ఉంది, లేవలేని పరిస్థితిలో ఉంది, కాస్త మీరు వచ్చి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి, కొంచెం రండి అని చెప్పి అన్నప్పుడు సర్లే అని చెప్పి ఆయన కొన్ని విషయాలు మాట్లాడి, ఆ పేదవాడు చాలా దీనస్థితిలో, చూడడానికి చాలా చిరాగ్గా అసహ్యంగా ఉన్నాడంట. అయినప్పటికీ కూడా హడ్సన్ టైలర్ గారు ఏం చేశారంటే
ఆ సహోదరుడితో వచ్చారంట. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పరిసర ప్రాంతాలన్నీ చూస్తేనంట చాలా మురికిగా ఉన్నాయంట. ఆ ఇల్లంతా కూడా చాలా దుర్వాసన కింద ఉందంట. ఆ మంచం మీద ఉన్న రోగంతో పడి ఉన్న ఆ సహోదరి కూడా చాలా దీనస్థితిలో ఉందంట. చాలా వ్యాధితో బాధపడుతుందంట. అప్పుడు ఆయన అక్కడ మంచం దగ్గర మోకరించి ఆయన వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళ యొక్క దీనస్థితిని చూసి అనుకున్నారంట, అయ్యో నాకే కనుక డబ్బులుంటే, నా దగ్గరే కనుక ధనం ఉంటే ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి ఏం చేద్దునంటే సహాయం చేద్దును, ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ చేసి నేను ఆదుకుని కొన్నాళ్ళు వాటికి ఏదో వాళ్ళకి ఆకలి తీరును కదా. నా దగ్గర చూస్తే 500 రూపాయలే ఉన్నాయి, నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. నా సేవా పరిచర్యలో అంటే నేను చేసే పనిలో నాకు కూడా చాలా కొదువు కలిగే ఉన్నాను. ఈ డబ్బులుంటే నాకు ఒక రోజుకు సరిపడా ఆహారం వస్తుంది. ఇప్పటికే ఇంటి దగ్గర నేను డబ్బులు లేక గంజి నీళ్ళు కాసుకుని వచ్చాను, కొంచెం నూకలు లాంటివి ఏమైనా ఉంటే ఆహారాన్ని గంజిగా కాసుకుని వచ్చాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆహారాన్ని తినాలి నేను. నా దగ్గర చూస్తే 500 రూపాయలు ఉన్నాయి. 500 రూపాయలతో నేను ఒక రోజంతా అంటే ఒక 2 రోజులకి ఎలాగో కొద్దిగా గడుపుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గరే కనుక డబ్బులుంటే ఈ పేదవాళ్ళకి ఇచ్చి నేను ఆదుకుండేవాడిని, వీళ్ళకి సహాయం చేసేవాడిని అని చెప్పేసంట భారంతో బాధతో వేదంతో ఏం చేశాడంటే ఆ రోగి మంచం దగ్గరికి వెళ్ళి ఆ సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు హడ్సన్ టైలర్తో మాట్లాడుతున్నారంట. పరలోకమందున్న మా తండ్రి అనగానే దేవుడు మాట్లాడుతున్నారంట. తండ్రి అని పిలుస్తున్నావు కదా, నువ్వెందుకో అవిశ్వాసంతో ఆ మనసు కలిగి ఉన్నావు? నీ జోబిలో 500 రూపాయలు ఉన్నాయి కదా, ఆ డబ్బులు తీసి ఇచ్చేయచ్చు కదా వాడికి. ఆ పేద స్థితిలో ఉన్నానని చెప్పి అతను బాగానే ప్రేమ కలిగి ఉన్నావు, కానీ ఆ డబ్బులు ఎందుకు తీయలేకపోతున్నావు? ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? పరలోకముందున్న తండ్రి అన్నావు కదా, నేను నీకు తండ్రి అన్నప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పగానేనంట ఆయనకి కొంచెం భయం అనిపించి మరి కొంచెం టెన్షన్ కలిగంటే వెంటనే అన్నారు, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పంట ఆ ప్రార్థన చేసి భారంతో ప్రార్థన చేసంట తన జోబీలో ఉన్న పాకెట్లో ఉన్న 500 రూపాయలు కూడా తీసి ఆ పేదవాడి చేతిలో పెట్టేశాడంట. ఇప్పుడు ఆ పాకెట్ అంతా కూడా ఏమైపోయిందంటే తేలిక అయిపోయింది, ఖాళీ అయిపోయింది అన్నమాట. ఖాళీ అయిపోయింది. ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళాడంట. ఆయన కాసుకున్న గంజి ఉంది కదా, ఆ గంజి ప్రార్థన చేసుకు తాగుతేనంట మహా అమృతంగా మారిపోయిందంటండి. ఎంత అద్భుతంగా అంటే చాలా ప్రతిరోజు ఆయన తాగేవాడు, కానీ ఆ రోజు చాలా అద్భుతమైన రుచిగా మారిపోయిందంట, చాలా అద్భుతంగా మారిపోయిందంట. అతని హృదయం అంతా సంతోషంగా మారిపోయిందంట. హృదయం అంతా కూడా చాలా తేలికైపోయిందంట. చాలా సంతోషంతో ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసుకుని పడుకున్నారంటండి. పడుకునేసరికంట ఉదయకాలం లేచి కొన్ని గింజలు బాక్స్లో ఉంటే బియ్యం గింజలు టిఫిన్ చేసుకుందామని చెప్పి దండి కాసుకుందామని చెప్పి ఆయన లేచి బ్రష్ చేసి ఆ పనిలో ప్రాసెస్లో ఉన్నప్పుడంట ఎవరో తలుపు కొట్టారంటండి. తలుపు కొట్టగానే ఎవరబ్బా ఉదయకాలమే వచ్చారు, వాళ్ళకి పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు అని ఒకసారి ఆయన తలుపు దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తేనంట ఒక పోస్ట్ మ్యాన్ అక్కడ నిలబడి ఉన్నాడంట. అయ్యా హడ్సన్ టైలర్ అంటే మీరేనా అన్నాడు. అవునండి నేనే అంటే ఇక్కడ ఒక సంతకం పెట్టండి అన్నారంట. సర్లే అని చెప్పి ఒక సంతకం పెట్టారంట. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పోస్ట్ యొక్క ఇచ్చిన కవరు ఆయన చూస్తున్నారు. ఎవరబ్బా ఇంత పొద్దున్నే నాకు లెటర్ ఇచ్చింది, ఎవరబ్బా ఇంత పొద్దున్నే నా కోసం పంపించింది, నా కోసం అంతగా ప్రేమగా పంపించే వాళ్ళు ఎవరు లేరు కదా, ఎవరు పంపించారబ్బా అని చెప్పి ఆ అడ్రస్ చూద్దామంటే స్టాంప్ అందు మీద వేశారంటండి. అది సరిగా అతనికి అర్థం కావట్లేదంట. సర్లే అని చెప్పి ప్రార్థన చేసి దాన్ని ఓపెన్ చేసి చూస్తేనంటండి అద్భుతం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, అది ఓపెన్ చేసి కట్ చేసి చూడగానేనంటండి ఈయన ఇచ్చింది 500 రూపాయలు అయితే ఆయనకి 5,000 రూపాయలు వచ్చినాయి అంటండి. ఎందుకు అది ఆలోచన చేసి తర్వాత దాన్ని శ్రద్ధగా చదివితేనంట ఆ ఇంటి గల ఆమె ఈ హడ్సన్ టైలర్ గారి కంటే ఎప్పటి నుంచో డబ్బులు ఇద్దాం అనుకుందంట. ఆ ఇంటి గల ఈయన అద్దుకుంటున్న ఇంటి గల ఆమె ఏం చేసిందో తెలుసా, ఆయన అడ్రస్ కనుక్కున్నంట ఆయనకి ఏం పంపించిందంటే కానుక పంపించిందంట. హల్లెలూయా. అది వినడానికి మనకు ఆహా అనిపించవచ్చు, కానీ ఆ భయంకరమైన శూన్య స్థితిలో అంటే ఆ ఖాళీ స్థితిలో ఆకలి పరిస్థితిలో అవస్థతలో ఉన్న వారి జీవితంలో దేవుని కొరకు మనం కొంచెం
మనం ఇచ్చేస్తే గనక, దేవుని కోసం ఇస్తే గనక, దేవుని కోసం సమర్పిస్తే గనక, దేవుని కోసం అర్పిస్తే గనక, దేవుడు మన జీవితంలో ఏం చేయగలడంటే గొప్ప కార్యాలు చేయగలడు, అద్భుతమైన కార్యాలు చేయగలడు. దేవుని కార్యాలు కంటికి కనబడని కార్యాలు అయ్యి, ఆయన 500 కదని ఆలోచించాడు కానీ ఆలోచించే వచ్చేస్తుంటే గనక ఆ గంజి నీళ్ళతో 500 రూపాయలతో పస్తుగానే ఉండడు. కానీ కొన్ని నెలలకు సరిపడా దేవుడు ఏం దాచి ఉంచాడంటే ఆయన కొరకు ధనాన్ని దాచి ఉంచాడు. తెలియట్లేదు అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యాలు, అద్భుతమైన కార్యాలు నమ్మాలి అంతే అండి. ఆయన చేసే నిబంధన నమ్మాలి అంతే అండి. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు, ఆయన నిబంధన చేశాడు, ఆయన స్థాపించాడు మన కొరకు. ఆయన మన సంతానానికి, మన తదనంతరం ఉన్న వారికి, మనకి కూడా ఆయన ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మాలని. అట్సన్ టైలర్ నమ్మాడండి. 500 రూపాయలు ఇస్తే ఆయనకి 5,000 రూపాయలు రాగానే ఆయన ఎంతో సంతోషించాడంటే. ఇంటిగల ఆవిడ ఎప్పుడు కూడా ఆయన చూడలేదంట. ఇంటిగల ఆవిడ అడ్రస్ ఇంటిగల ఆవిడకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. ఆమె అడ్రస్కి వచ్చిందంటే ఆ ఇంట్లో ఆయన అద్దుకుంటున్నారు. ఆ డబ్బులు రాగానే చూడగానే చాలా సంతోషించాడు. దేవుని కొరకు నేను కొద్దిగా ఇచ్చాను, దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. హల్లెలూయా. చిన్న కుర్రోడండి, చిన్న కుర్రోడు, చిన్న పిల్లోడని ఉంది, చిన్న కుర్రోడు, చిన్న అబ్బాయి అని ఉంది బైబిల్లో. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడండి దేవుడి చేతికి. ఆ పిల్లోడికి తెలుసు ఏమని, నాతో మాట్లాడుతున్నవాడు ఆసామాసివారు కాదైనా, సామాన్యమైన మనసు కాదైనా. ఆయన మాటలోనే ఉంది గొప్ప శక్తి అని నమ్మంట. 5 రొట్టెలు 2 చేపలు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటే ఆ పిల్లోడు ఏం చేశాడో తెలుసా? దేవుని మాట నమ్మి, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆడు తినవలసిన రొట్టెలు చేపలు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేసాడంటే దేవుని చేతిలో పెట్టాడండి. ఎంత అద్భుతం అండి. 5,000 మంది ఆహారం తినటమే కాదు, ఇంచుమించు అని ఉంది. పురుషులు మాత్రమే తిన్నారు. ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారండి కొండ మీద? వాళ్ళందరూ కూడా తినగా తృప్తి పొందగా, ఏమండి, తినగా తృప్తి పొందగా ఇంకా ఎన్ని గంపలు మిగిలిపోయి అంట. అంటే ఎన్ని రొట్టెలు ఇచ్చినట్టు అక్కడ? పిల్లోడు ఎన్ని రొట్టెలు ఇచ్చాడండి? 1000 రొట్టెలు ఇచ్చాడా? లక్షల రొట్టెలు ఇచ్చాడా? కాదు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకి మాంసం కావాలంటే మాంసం, వాళ్ళందరి పోషించడానికి మన్నా, వాళ్ళ దగ్గర ఏమన్నా డబ్బు ఉందంటారా కొనుక్కోవడానికి? ఏమీ లేదు. దేవుని అద్భుతం అరణ్యంలో జరిగింది, కొండ మీద కూడా జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశారంట? 5,000 మందికే కాకుండా, ఇంచుమించు 5,000 మంది తినడమే కాకుండా ఇంకా 12 గంపలు. అంత ఆశీర్వాదం మనం చూడాలంటే, అంత గొప్ప కార్యం మనం చూడాలంటే దేవుని నిబంధనకు మనం ఏమై ఉండాలంటే చెవియొగ్గి ఉండాలి. మన మనస్సుని ఇవ్వాలి, మన హృదయాన్ని ఇవ్వాలి. మన జీవితానికి ఆయనకి ఇచ్చినప్పుడు, పరిపూర్ణంగా మన హృదయం ఆయన మీద ఆనుకుని విశ్వసించినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన మీద పరిపూర్ణంగా పరలోకముందున్న తండ్రి, ఆయన నా తండ్రి, నా సమస్తాన్ని చూసుకుంటాడని నువ్వు విశ్వసించి ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన నిబంధన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంతతి పట్ల, నీ తదనంతరం ఉన్నవారి తరతరాల పట్ల ఆయన ఏం చేయగలడంటే గొప్ప కార్యాలు చేయగల దేవుడు. హల్లెలూయా. నా నిబంధన మీ పట్ల ఏం చేస్తాను తెలుసా? స్థిరపరుస్తాను, స్థాపిస్తాను ఆయన. నేను తొలగిపోయే దేవుణ్ణి కాదు, మాట తప్పే దేవుణ్ణి కానే కాదు అంటున్నాడు మాట అండి. అలాంటి నిబంధన మందసాన్ని మోసుకెళ్తున్న యాజకులు కాలు తగిలితేనే, నిబంధన కలిగిన ఆ యాజకుల యొక్క కాలు తగిలితేనే ఏకరాశిగా మారిపోయింది యోర్దాను నది. నీ జీవితంలో సమస్యలు మారవంటారా? మన జీవితంలో ఉన్న కార్యాలు జరగవంటారా? దేవుని నమ్మిన ప్రజలు విశ్వసిస్తే కనుక దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నోవాహుతో చెప్పాడు, నోవాహు సంతతితో చెప్పాడు, నోవాహు తదనంతరం వచ్చే ప్రజలతో కూడా నిబంధన స్థిరపరుస్తానని చెప్పాడు. మోషేతో కూడా చెప్పాడు. ఏమనో తెలుసా? నువ్వే ప్రజల మధ్యన ఉంటున్నావో, అర్థమైందండి? బంధువుల్లో మనం చీపుగా ఉండొచ్చు, మనుషుల్లో మనం చీపుగా ఉండొచ్చు, మనుషుల మధ్య నీచంగా ఉండొచ్చు, మనుషులు మనల్ని అసహించుకోవచ్చు. దేవుడు అసహించుకోడంటండి. దేవుడు నీచంగా చూడంట. నీవు నీచమైన నీ బ్రతుకులు మనుషుల మధ్య నువ్వు అలా ఉన్నా నీ జీవితంలో కృంగిపోయే కంటే
దేవుని ఎదుటికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే గనక, దేవుని ఎదుటి నువ్వు మోకరించి దేవుణ్ణి అడిగితే గనక, ఆ దేవుణ్ణి మనవి చేసుకుంటే గనక, విశ్వాసంతో మొరపెడితే గనక తప్పకుండా నువ్వేం చూస్తావంటే యెహోవా కార్యాన్ని చూస్తావు. నువ్వు మర్చిపోవద్దు, మన జీవితంలో ఒక కార్యం జరగాలి, కృపాసన్నిధిలో ఒక కార్యం జరగాలి, మీ కుటుంబంలో ఒక కార్యం జరగాలి, మన పరిచర్యలో ఒక కార్యం జరగాలి. ఆ కార్యాలు జరగాలి అంటే దేవుని నిబంధన మనం ఏం చేయాలో తెలుసా? అనుసరించి నడాలి. దేవుని నిబంధన అనుసరించి 10 ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని మాటను అనుసరించాలి, దేవుని వాక్యం అనుసరించాలి. వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు, వాక్యంలో మనం స్థిరపడినప్పుడు, వాక్యం అందు విశ్వసించినప్పుడు, వాక్యాన్ని మనం నమ్మినప్పుడు అద్భుతమైన కార్యాలు చూడగలం, ఆశ్చర్యమైన కార్యాలు చూడగలం. యాజకులు యెహోషువ చెప్పినప్పుడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మన మధ్యన అన్నప్పుడు యాజకులు నమ్మి మందసాన్ని మోస్తున్నారు, ప్రజలు వాళ్ళని వెంబడిస్తున్నారు, యాజకులు సేవకులు వెంబడిస్తున్నారు. అక్కడ యాజకులు ఒక్కలే నడిచారని యెర్దాను నదిలో లేదండి. యాజకుల మాటను విని యాజకులు అనుసరిస్తున్న మందసాన్ని మోసుకు వెళ్తున్న యాజకులు అనుసరిస్తున్న ప్రజలు కూడా ఏం చేశారో తెలుసా? యెర్దాను నదిలో నడిచి వెళ్ళారు. హల్లెలూయా. సేవకుడికే కాదు అద్భుతాలు చేసేది, సంఘానులో ఉన్న విశ్వాసులందరికీ, ఈ మాటలు వింటున్న ప్రతి ప్రజలకి కూడా దేవుడు ఏం చేయగలడంటే అద్భుతం చేయగలడు. కానీ మనం చేయవలసిన పని ఒకటే, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న మేరీ వాళ్ళ మనవడికి 4 కట్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతుందండి. ప్రతిరోజు పాపం వాళ్ళ కూతురు రమ్య ఆమె కూడా ఏడుస్తూనే ఫోన్లు చేస్తూ ఉండేవారు, మాస్టర్మ గారు ఇలాగండి ఇలా అండి అని చెప్పి. నేను ఎంత పనిలో ఉన్నా కూడా, ఎంత నేను వంట చేసుకుని అంటే వంటగదిలో ఎంత పని చేసుకుంటున్నా, వస్తున్న ఫోన్ కాల్స్ని మాత్రం రిసీవ్ చేసుకుంటాను. నేను పని పక్కన పెట్టి వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట వింటాను. అప్పుడు నేను అన్నాను, భయపడొద్దు, బాధపడొద్దు, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేద్దాం. నేను కూడా ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. కానీ డాక్టర్లు ఇలా చెప్తున్నారండి, పిల్లోడికి బ్లడ్ ఆగకపోతే కనుక ఆపరేషన్ చేయాలంటున్నారు, లేకపోతే కాకినాడ తీసుకెళ్ళిపోమంటున్నారంటే వాళ్ళు చాలా బాధలో ఉండి మరి ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు. నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, ప్రభా బ్లడ్ కట్టడాలి ప్రభా, చాలా బ్లీడింగ్ వెళ్ళిపోయింది పాపం, అది కట్ అయిపోయి బ్లీడింగ్ వాడికి పాపం చిన్న పిల్లోడు 2 సంవత్సరాలు ఉంటాయేమో అంతే, చాలా బ్లీడింగ్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఆమె మన మధ్యనే ఉంది, సాక్ష్యం చెప్పింది, బ్లీడింగ్ అంతా కూడా కట్టడిపోయిందంటండి. హల్లెలూయా. అది అద్భుతం కాదంటారా అండి? డాక్టర్లు ఏమన్నారంటే కట్టడకపోతే మా వల్ల కాదు అన్నారు. పిల్లోడు చాలా బలహీనపడిపోతున్నాడు బ్లీడింగ్ అయిపోవడం వల్ల, బ్లడ్ కారిపోవడం వల్ల ఆ నాలుకలోంచి. అది ఆపరేషన్ చేయాలంటే ఆ బిడ్డ సహకరించాలి, ఆ బిడ్డ సహకరించట్లేదు. ఆపరేషన్ చేయాలంటే అది ఏం జరుగుతుందో భయం, చిన్నపిల్లోడు కదా, కదుపుకుంటే మళ్ళీ ఆపరేషన్ అయ్యాక కూడా బాధే. కానీ అలాంటి పరిస్థితుల్లో బ్లీడింగ్ కట్టాడితే ఏదో ఒక వైద్యం ఆ బిడ్డకు అందుతుంది. కాబట్టి ప్రార్థన చేశాను. అద్భుతం ఏంటంటే ఆ సహోదరు మన మధ్యనే ఉంది, ఆ బ్లీడింగ్ అంతా కూడా ఏమైపోయిందంటే కట్టడిపోయిందంటండి. హల్లెలూయా. అది అద్భుతమైన కార్యం కాదంటారా? హాస్పిటల్లో ఉన్నాం, డబ్బులు ఇస్తున్నాం, పని జరిగిందా? ప్రార్థన వల్ల పని జరిగింది, ప్రార్థన వల్ల అద్భుతం జరిగింది, ప్రార్థన వల్ల స్వస్థత జరిగింది, ప్రార్థన వల్ల సమస్తము కూడా చేయగల సమర్థుడైన. హల్లెలూయా. అలాంటి దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఏంటో స్థిరపరుస్తున్న మాట ఏంటో తెలుసా? నిబంధన చేసి స్థిరపరుస్తున్నాడు. నీకు, నీ సంతానానికి, నీ తదనంతరం తరతరాలకి నేను ఏం చేయబోతున్నానంటే, ఏం చేయగలనంటే అద్భుతాన్ని చేయగలను, ఆశ్చర్యమైన కార్యాలు మీ మధ్యన దేవుడు చేయగలను. మనకే కదంట, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి మధ్యన, మన గ్రామంలో, మన గ్రామ ప్రజల మధ్యన దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతమైన కార్యాలు చేసి మనల్ని ఆయన నామానికి ఏం తీసుకురాగలడంటే మహిమ తీసుకురాగలడు. ఈరోజు నమ్ముతున్నారా? ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఏది అసాధ్యంగా అనిపించినా, ఏది శూన్యంగా అనిపించినా, ఏది బాధగా అనిపిస్తున్నా, ఏది ఈ పని నేను చేయలేనని బలహీనపడిపోతున్నా, ఈ కార్యం నా పట్ల జరగదానికి నువ్వు మరి నిరుత్సాహపడుతున్నా, నీ జీవితంలో కృంగిపోతున్నా, వేదంతో నలిగిపోతున్నా, నీ కుటుంబంలో ఎదురవుతున్న శోధనలకు నువ్వు మరి కన్నీళ్లు కారుస్తున్నా, నీ జీవితం అంతా కూడా మరి చీకటిగా అంధకారంగా ఉన్నప్పటికీ కూడా దేవుని మాట నమ్ముతావా సహోదరి, సహోదరుడా? దేవుని నిబంధన స్థిరపరచబోతున్నాడు, దేవుని నిబంధన మన కొరకు స్థాపించబోతున్నాడు. ఆయన స్థాపించిన దేవుడు కూడా ఆయన మనకే కాదు, మన సంతానానికి, మన తరతరాల తదనంతరము కూడా దేవుడు మనకి ఏం చేస్తానంటున్నాడంటే
గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు, అద్భుతమైన కార్యాలు చేస్తానంటున్నాడు. ఈ దినమే నువ్వు నమ్మితే కనుక, ఈ క్షణమే నువ్వు నమ్మితే కనుక నీ జీవితంలో ఉన్న ప్రతి శూన్యాన్ని కూడా ఆయన ఏం మార్చబోతున్నాడంటే సృష్టిగా, అంటే ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రతి కన్నిటిని కూడా ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. నీ ప్రతి భారం ఆయన మీద వేసుకున్నంటే నీ కార్యాలు సఫలం చేయబోతున్నాడు ఆయన. నీ పనిని సఫలం చేయబోతున్నాడు ఆయన. నువ్వు పూనుకునే పనిని అంతా కూడా ఆయన సఫలం చేసే దేవుడు ఆయన. ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన. మేలు చేసే దేవుడు ఆయన. నీ కార్యాన్ని సంపూర్తి చేసేంత వరకు నువ్వన్నా నిద్రపోతావేమో కానీ దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. వాగ్దానం చేశారు కదా, కునుకడు నిద్రపోడు ఆయన. మనం ఒక పని చెప్పి పని ఉందనుకుని చెప్పి పని ఉందని తింటాం మానం, నిద్రపోవటం మానం. అర్థమవుతుందండి? తింటాం మానం, నిద్రపోవటం మానం. కానీ మన దేవుడు అది కదా. నువ్వు పని అప్పచెప్పావు, ఆ పని సంపూర్తి చేసేంతవరకు ఆయన నిద్రపోయే దేవుడు కానీ కాదు. ఆ కార్యాన్ని మొదలు పెట్టబడి ఇప్పుడే నూతన కార్యాన్ని, నూతన క్రియని పట్ల చెయ్యబోతుంది. ఇప్పుడే మడవబోతుంది అది. ఇప్పుడే ఆ కార్యాన్ని చేయబోతున్నాడు ఆయన. నమ్మితే అద్భుతాన్ని చూడబోతున్నాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నోవాహుతో నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు, యెహోషువ యాజకులు నిబంధన చేసుకుని మందసాన్ని మోసుకుని వెళ్తున్నారు. దేవుడు వాళ్ళ పట్ల అన్ని అద్భుతాలు చేశాడు. మోషే పట్ల ఎన్ని అద్భుతాలు చేశాడు. నిబంధన చేసిన మోషే పట్ల ప్రజలందరి ఎదుట నీ ద్వారా అద్భుతాలు చేస్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎన్ని అద్భుతాలండి. ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలండి. ఒక్క మనిషి అన్ని అద్భుతాలు చేయగలిగాడంటే కారణం ఆ మనిషి దేవునితో నిబంధన. దేవుడు అతనితో నిబంధన చేశాడు కాబట్టి స్థిరపరిచాడు. అది నోవాహుతో నిబంధన చేశాడు, వారి కుమారులతో నిబంధన చేశాడు, వారి తదనంతరం ఉన్న ప్రజలతో నిబంధన చేశాడు. ఆయన ఇకెన్నడూ నేను జలప్రలయం రానివ్వనన్నాడు. నీ జీవితంలో కూడా ఇకెన్నడూ కూడా నీకున్న సమస్యలు కనబడకుండా, నీకున్న శోధనలు కనబడకుండా, నీకున్న రోగం కనబడకుండా, ఉన్న అప్పులు కనబడకుండా నీ నుంచి ప్రళయం వల్ల కొట్టుకుపోవాలంటే, లయమైపోవాలంటే దేవునితో నిబంధన చేసుకోవాలి. ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ మీద నమ్మకం ఉంచుతానయ్యా, నేను నమ్ముతానయ్యా, నా జీవితంలో కార్యం చెయ్యయ్యా, ఈ అద్భుతం చెయ్యయ్యా, ఈ అద్భుతం చెయ్యయ్యా. 96లో చేసిన దేవుడు 2026లో కూడా చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాని అద్భుతమైన కార్యాలు. ఇది ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల కూడా సాధ్యం కాదండి. దేని వల్ల సాధ్యం కాదు. అందుకే ఈ 2 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టింది. ఈ 2 దినాలు కూడా ప్రార్థన కొరకు ఏర్పాటు చేసింది. మన మందిర పనుల కొరకే కాదు, మన కుటుంబ క్షేమాల కొరకు కూడా, మన కుటుంబాలు కూడా అద్భుతాలు జరగాలి, మన కుటుంబాల్లో కూడా మేలు జరగాలని ఈ 2 దినాలు కూడా దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం. ఈ మొదటి దినాన్ని వచ్చిన మీరందరూ ధన్యులండి. మీరందరూ కూడా ధన్యులే. దేవుని మాట మిమ్మల్ని బలపరచబోతుంది. నీ జీవితం శూన్యంగా ఉంది, మనుషులందరికీ నీచంగా ఉంది, మనుషులందరూ కూడా నేను హేళనగా చూడొచ్చు, నీ వద్ద ఏమీ లేకపోవచ్చు, నీకేమీ ఉండకపోవచ్చు, నీ చేతిలో ఏమీ లేదని నువ్వు కృంగిపోతున్నా కూడా, బీరువాలో ధనం లేదని నువ్వు వేదన చెందుతున్నా కూడా దేవుడు చెప్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఆయన నిబంధన స్థాపిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రజలందరి మధ్యన నీ పట్ల కార్యము యెహోవా కార్యము చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఒక నిమిషం నీ హృదయాన్ని తెరిచి ప్రార్థిస్తా, దేవుని సన్నిధిలో అడుగుదామా? ప్రభువా నా జీవితంలో ఈ సమస్యలో నలిగిపోతున్నానయ్యా, కృంగిపోతున్నానయ్యా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదయ్యా, మనుషులందరూ కూడా నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నారయ్యా, నా జీవితంలో అంతా కూడా కన్నీళ్ళుగానే ఉందయ్యా, కుటుంబంలో అన్ని కలతలుగానే ఉన్నాయ్యా, శరీరం అంతా కూడా వేదన రోగంతోనే ఉన్నానయ్యా, నా పట్ల కూడా ఒక అద్భుతం చేయవా తండ్రి. అడ్సన్ టైలర్ అనుకున్నాడంట, ఈ 500 రూపాయలు ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకగలను అనుకున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, పరలోకమందు తండ్రి నీకుండగా నువ్వెందుకు అలా దిగులు పడుతున్నావు అని చెప్పగానే ఆ తండ్రి మాట వినంట, పరలోకముందున్న దేవుడు మాట వినంట 500 రూపాయలు తిరిగి ఇచ్చేసాడంట పేదవాడికి. కానీ అడ్సన్ టైలర్ని కొన్ని నెలల పాటు కొన్ని వేల రూపాయలు పంపించి దేవుడు పోషించాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. చిన్న మాట విన్న అడ్సన్ టైలర్ జీవితంలో అంత అద్భుతం జరిగితే,
ఒక్క మాట విన్నా చిన్న పిల్లాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేసి 5,000 మందికి ఆహారంగా కాకుండా తన జీవితంలో 12 గంపలు మిగిల్చినాడు. ఎంత అద్భుతం అండి అది. ఈరోజు కూడా అద్భుతమైన కార్యాన్ని మనం చూడాలి. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మన మధ్యన ఉన్నారు. ఆయన చేయగల సమర్థుడు. ఆయన మారిపోయే దేవుడు కాదు. మనుషులు లోకంలో ఉన్నాయి మారిపోవచ్చేమో, దేవుడు మారనివాడు, మార్పు చెందనివాడు. ఆయన ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు చేసిన విశ్వసించాలి. అంతే. నువ్వు విశ్వాసంలో చల్లారిపోయావు, భక్తిలో చల్లారిపోయావు, వాక్యంలో చల్లారిపోయావు. ఆ మంట నీలో లేదు. అందుకే ఈ రోజున ఆలస్యం అవుతున్నాయి కార్యాలు. దేవుని కార్యాలు ఎప్పుడు ఆలస్యం అవ్వండి. యాజకులు నిబంధన మందసాన్ని మోసుకెళ్తుంటే ఆలస్యమైంది అక్కడ కార్యం. నెలలు పట్టిందా యొర్దాను నది దాటడానికి? రోజులు పట్టినాయా యొర్దాను నది దాటడానికంటే కొన్ని క్షణాల్లో యొర్దాను నదిని వారు దాటగలిగారు. కారణం దేవుని నిబంధన అక్కడ స్థిరపరచబడింది. యాజకులు మోస్తున్నది ఆసామాసిది కాదు, సర్వలోకనాథుడైన నిబంధన మందసాన్ని మోస్తున్నారు వాళ్ళు. ఈ రోజు నా నిబంధన మందసమే మనతో మాట్లాడుతుంది. నువ్వు నమ్మితే దేవుని మహిమ కార్యాలు చూడబోతున్నావు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అద్భుతమైన మేలు చేస్తానని, ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలని పట్ల చేస్తానని దానియేలుతో కూడా నిబంధన చేస్తాడు కదా. సింహాల నోళ్ళు మూయించాడంట. నీ జీవితంలో కూడా ఎదురవుతున్న ప్రతి దాన్ని కూడా మూయగలడు. నీకు ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని మూయగలడు ఆయన. ప్రతి దానిని కూడా మూసే దేవుడికి ఆజ్ఞ ఆయన సెలవిస్తే మూయబడతాయి. ఒక్క నిమిషం నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు చెప్పమన్న మాటలు ప్రజలతో బోధించినాం ప్రభా. మాతో కూడా నువ్వు మాట్లాడేవు ప్రభా. నువ్వు నిబంధన స్థిరపరుస్తానని, నేను నిబంధన స్థాపిస్తానని వాగ్దానం చేస్తావు. అలాగే మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తావు అయ్యా. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నానని రుజువు చేస్తావు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు.
అద్భుతం చేయబోతున్నందుకు, చేస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు ప్రభా. ఇక్కడ నమ్మి ఎవరైతే ప్రభా ఈ పని నా పట్ల కూడా చేయగలడు, నా అప్పు తీర్చగలడు, నా రోగం బాగు చేయగలడు, నా బిడ్డను మార్చగలవు, నా భర్తను మార్చగలవు, నా సమస్య తీర్చగలవు, ఈ శోధన తొలగించగలవు అని ఎంతమంది అయితే నీ మాటను నమ్మి విశ్వసించి నిబంధన మీద ఎవరైతే నమ్మకం కలిగి ఉన్నారో ప్రభా, వారి జీవితాల్లో కూడా అద్భుతాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ యాజకులు మోస్తున్న నిబంధన మందసాన్ని మోసుకెళ్తున్న వారిని చూసినైనా ప్రభా, యోర్దానే రహదారిగా మారినట్లుగా ప్రభా, మా జీవితాల్లో కూడా ఒక మంచి దారిని చూపిస్తావని నమ్మకంతో ప్రభా ఈ ప్రార్థన మీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ఈ మాటలని సమాజంలో చెప్పి వెళ్తున్నాం, ప్రతి వారిని స్థిరపరచమని ప్రభా, నీ వాక్యంలో బలపరచమని ప్రభా, నీ సన్నిధే మాకు తోడుగా ఉంచమని సహాయం దయచేసి రాత్రి జరుగుతున్న కూడికలో కూడా మీరుండి మహిమకరంగా జరిగించి ప్రజలందరినీ నడిపించి ఏ ఒక్కరూ నిర్లక్ష్యం కలిగి ఉండకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దైవజనుడి మాటకి లోబడి ప్రార్థనలు జరుగుతున్నాయని ఆశతో ఆసక్తితో మందిరానికి వచ్చినైనా నిన్ను ఆరాధించే మనస్సును మాకు ఇమ్మని, నీ సన్నిధిలో ఉన్న గొప్ప శ్రేష్టమైన దీవెన 1000 దినాల ఆశీర్వాదం ఇస్తానన్నావు. అట్టి ఆశీర్వాదం మేము మా కుటుంబాల సంఘం పొందుకునేలాగన కృప చూపమని సమస్తం మీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరి కుటుంబాలకి తోడేయుచును గాక. ఆమేన్. దేవుని నిబంధన మన పట్ల స్థిరపరచబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.